నెల నెలా పొదుపు చేసే డబ్బుతో కోటీశ్వరుడు కావచ్చు. ఇలాంటి ఎన్నో స్కీములు ఆన్లైన్లో కనిపిస్తుంటాయి. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు వాటిని చూసే ఉంటారు. అయినా డబ్బులు ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి? అయితే చాలా త్వరగా రిటర్న్స్ రావాలని అనుకుంటే మాత్రం రిస్కులు కూడా అలాగే ఉంటాయి. రిస్క్ గురించి తెలుసుకుంటే కోటీశ్వరుడు కావడం రాకెట్ సైన్స్ ఏమీ కాదు. దీనికోసం మీరు పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అనే వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణతో ఉండాలి, ఓపికగా ఎదురు చూడాలి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు అది కోట్ల రూపాయలకు చేరుకోవాలంటే సమయం పడుతుంది. అయితే ఈ ప్రాసెస్లో మొదట పెట్టుబడి ఎక్కడ పెట్టాలనే ప్రశ్న వస్తుంది. మీరు కాస్త రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడతాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు స్టాక్ మార్కెట్తో ముడిపడి ఉంటాయి. అందులో రిస్క్ ఉంటుంది. అసలు ఎలాంటి రిస్క్ వద్దనుకుంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్ కావచ్చు. ఈ స్కీమ్ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేయవచ్చు. మొదట పీపీఎఫ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో, దాని లాభాలేంటో తెలుసుకుందాం. నిజానికి ఇది పొదుపుతో కూడిన పన్ను ఆదా పథకం, అంటే డబుల్ బొనాన్జా. ఇందులో భారతీయులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్లైన్లో లేదా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కాపీలు అవసరం. ఖాతా తెరవడానికి వయసుతో నిమిత్తం లేదు. ఎవరైనా పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. ఏడాదిలో కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు ఖాతాలో జమ చేయవచ్చు. ఖాతాలో జమ చేసిన మొత్తంపై నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి పీపీఎఫ్, ఇతర పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.1% వడ్డీ లభిస్తోంది. ఇదంతా స్కీమ్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం. ఈ విషయాలు చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ పీపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత 2 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఎలా సమకూర్చుకోవచ్చో తెలుసా? పీపీఎఫ్ పథకంలో పెట్టుబడులకు 15 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలనుకుంటే మెచ్యూరిటీ తర్వాత కూడా పీపీఎఫ్లో పొదుపు చేస్తూ వెళ్ళాలి. ఈ పీపీఎఫ్ను పొడిగించే ప్రతిసారి మెచ్యూరిటీ తేదీకి 1 సంవత్సరం ముందు దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా తెరిచిన పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఆ ఫామ్ ఇవ్వాలి. మెచ్యూరిటీ తర్వాత పీపీఎఫ్ను 5 ఏళ్ల కాల పరిమితి చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. మీరు ప్రతి సంవత్సరం పీపీఎఫ్లో 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు ప్రతి నెల 12,500 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మీరు 5 సంవత్సరాల చొప్పున 4 సార్లు పీపీఎఫ్ ఖాతాను పొడిగించాల్సి ఉంటుంది. దాంతో మీ పీపీఎఫ్ ఖాతా మొత్తం వ్యవధి 35 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇలా చేయగలిగితే 35 ఏళ్లలో మొత్తం 52,50,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. దీనిపై దాదాపు 1,80,00,000 వరకు వడ్డీ మీరు పొందుతారు. అలా మీకు మెచ్యూరిటీ తర్వాత 2 కోట్ల రూపాయలకు పైగా చేతికి అందుతాయి. అంటే మీరు 25 ఏళ్ల వయసులో పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టి వరుసగా 35 ఏళ్ల పాటు దానిని కొనసాగిస్తే 60 ఏళ్ల వయసులో మీకు 2,32,00,000 రూపాయలు రిటైర్మెంట్ ఫండ్ లభిస్తుంది. అంటే మీరు కోటీశ్వరులైనట్టే కదా. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి.